ఈడ బాత్రూమ్లు కట్టినారు. ఏమక్క ఈడ గుంత ఉంది కదా, ఇది ఉండని. ఈ రేకులు అనేది వీటి వరకు వేసినారు. ఇట్లా వాయువు మూత పడింది. మీ స్థలాన్ని కల్లా కలిసి ఈ రూమ్కు 3 వాకిళ్ళు ఉన్నాయి. 3 వాకిళ్ళు అంటే మృత్యు భయం. ఇంకోటి ఈడ మెట్లు తూర్పు అద్దు చేసేసినారు. ఈ మెట్లు తీసేయి కంప్లీట్గా. ఏమక తూర్పు అద్దె అయినట్టే. తూర్పు అద్దె అయితే ఏం జరుగుతుందని నేను చదువుతాను. ఏమక ఇది తూర్పాకి నేను నడక. ఇప్పుడు అన్నాక ఎంతమంది అక్క పిల్లలు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సరేనే, ఇట్లుంటుంది అక్క. ఇప్పుడు ఈ బాత్రూమ్లు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ లేస్తారు, నేను చూపిస్తాను నీకు. ఇక ఈ వాకిల్ అంతా మూత పడిందా, ఇది వాయువం అంతా మూత పడిందక. ఈ వాయువం అంతా మూత పడింది. ఇది ఈ రేకు వరకు తీసేయి. ఈ గరండ వరకు గరండ వరకు రేకు తీసేయి. నువ్వు తీసేసి కట్ చేయించి ఇక ఇక్కడ ఇటుక కూడా కట్టు. ఇట్లా లేకుంటే రాయి ఎంతమంది ఉంటే అంతమంది ఉన్న కట్టినా ఒకటి ఇంత ఎత్తు కట్టు. 2 అడుగులు ఎత్తు, ఇంత ఎత్తే 2.5. గురి ఎత్తన్నా కట్టుకో, దీని ఎత్తన్నా కట్టుకొని ఈ వాకి ఈ బాత్రూమ్ చక్కగా ఇట్లా పెట్టుకో. అంత ఇట్లా వచ్చి ఇట్లా పోవాలా. ఎందుకంటే అక్క నీ ఇంటికి వాయువం పారు పెరిగింది, కానీ అక్కడ వాయువం పారు పెరిగింది, కానీ ఈశాన్యంలో పారు లేదు. అదలా ఆ గోడలో కింది మీదకి వచ్చింది కదక్క. ఇలా ఇలా గోడ లేదు కదా. ఏమక్క ఈ గోడ లేదు, అప్పుడు ఇక్కడ ఉండేది వాకిలి. ఈ వాకిలి పూడ్చినారు మీరు. ఈ వాకిలి పోయిన తర్వాత చెప్తా. ఈ మెట్లలో తీసేయాలక్క. తీసి గచ్చు ఇవి లోపలికే కట్టుకోవాలి. గచ్చు ఇవి తీసేసి లోపలికి ఇంత సందిరిసి కట్టుకరి. ఇది ఉండదు. ఈ మెట్టు పీకేయి. ఏమక్క ఫస్ట్ ఇక ఈ గోడకు చక్కగా ఇట్లా గోడ కట్టు. ఇక ఈ గోడకు చక్కగా ఇట్లనే గోడ కట్టాల. కట్టి ఆడ కంత పెట్టుకో. ఇంట్లోకి రా. అక్క ఇక ఈ బీరువా గుళ్ళు, ఈ బీరువాలు బయటికి జరిపి ఇక దీనిలో లెక్క సెల్ఫ్లు పెట్టుకో. దాని ఎత్తు బుర్సాలక బుర్సి బయటికి వీకి ఇంత ఎత్తు కట్టుకొని మళ్ళీ పైన సెల్ఫ్లు పెట్టుకో. ఈడ ఈ రూముకు 3 వాకిళ్ళు ఉంటే మృత్యు భయం అనమాట. చదువుతలేను పుస్తకంలో. ముందు పశ్చిమ ఉత్తరం కలిసి మూల, ఆ మూల పోదాం అక్క. ఆ మూల నుంచి వస్తాం అంతా. ఇలాగ 1 నిమిషం రెస్ట్. చదువు శాత కదా. పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. అంటే అది పశ్చిమం, అది పశ్చిమం వెనుకది, ఇది ఉత్తరం. ఈ పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయుదేవుడు అధిపతి. వాయుదేవుడు అంటే ఇది పశ్చిమం, అది ఉత్తరం కదక్క. ఆ మూలకు అధిపతి వాయుదేవుడు. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. ఏమక్క స్థిరమైన స్థానం లేదు ఇక్కడ. వాయువముల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేని ఎడల మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోతురు.
కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇళ్ళలో ఉందరు. అదే జరుగుతుందే మన ఇంట్లో. ఏమక ఆయనకు మనస్థితం లేదు కదక. ఉత్తర వాయువు పెరిగి కానీ వాయువు మూతపడి, అంటే వాయువు మూతపడింది, కొంచెం ఉన్నించుకుంటే సరిపోవు. మన ఒక రేకు అటు వరకు కట్టుకోకుండా ఒక రేకు వైరు ఉన్నించుకోవాలా అంటాను. అంటే అట్లా కదా. ఇది వాయువం పరుగు వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ సమయం పరుగులు లేదు కదా. ఏమక ఉత్తర వాయువు పెరిగి కానీ అది మందే కదా అన్నట్టు అట్లా కాదు, అక్కడ ఇల్లు లేదు కదా. అటుకి ఇల్లు లేదు. ఉత్తర వాయువు పెరిగి కానీ వాయువు మూతపడి వాయువులో నూతులు గోతులు ఉన్న ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తరవాయు వీధిపోటు ఉన్న ఉత్తరవాయు నడక ఉన్న వాయువం భ్రష్టు పట్టమంటారు. అంటే ఉత్తరవాయం పెరిగిన ఇది ఉత్తరవాయం పెరిగింది ఇట్లా. ఇప్పుడు ఈ పాలల్లో పెరిగింది కదా ఉత్తరవాయం. వాయువం మూతపడిన అంటే అది వాయువం మూతపడింది ఆ రేకులు. ఏమక వాయువంలో నూతులు గోతులు ఉన్న ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తరవాయు వీధిపోటు ఉన్న ఉత్తరవాయు నడకున్న వాయువం భ్రష్టు పట్టమంటారు. మనది ఇళ్ళల్లో ఇంత కింది మీదకి స్థలం వల్ల కొంచెం తలకి ఇది ఉత్తరవాయు నడకైంది. ఇంటికి తూర్పు ఉత్తరం నడకైంది కానీ స్థలానికల్లా స్థలకు ఉత్తరవాయు నడకైంది. ఇప్పుడు ఈ కిటికీ కాడ ఉండాలి వాకిలి. ఇప్పుడు కిటికీ ఉంది కదా ఆడ ఉండాలి. కానీ ఇప్పుడు ఇంటి వరకైతే ఉత్తరమైంది, స్థలం వల్ల కొలిసి స్థలకు ఉత్తరవాయమైంది. ఇట్టుంటే ఏం జరుగుతుందంటే వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం. ఏమక ఈ ఇంటికి శత్రుత్వం ఉంది మొదటి నుంచి. ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు జరుగుతాయి. ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. అంటే ఇప్పుడు ఇట్లా దోషాలు ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ ఇంట్లో ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడము చేయబడము జరుగుతుంది. ఇప్పుడు ఆడ బీరువాల గుళ్ళు ఉండే కదా, అవి నైరుతి దోషాలు కదా. ఇక్కడ బీరువా గుళ్ళు లోపలికి ఉండే కదా, అవి నైరుతి దోషాలు. ఈ వాయువ దోషాలకు నైరుతి దోషాలు అంటే హత్య చేయడము చేయబడము, ఈ రెండింటిలో అదొకటి జరిగినగా లే ఆత్మహత్య అన్న జరిగినగా. ఇక్కడ రాసినాడు కదా, వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే, అంటే ఇక్కడ ఆగ్నేయంలో తేలింది ఆ వాకిలి. ఇప్పుడు ఇంటికల్లా స్థలానికల్లా కొలిస్తే ఇంటికి బీరోలు పెట్టకూడదు బీరోలో పెట్టకూడదు. ఇప్పుడు ఎప్పుడే కానీ అట్లా ఉంటే ఇప్పుడు ఇదంటే ఇప్పుడు ఆగ్నేయంలో డోర్ ఉంది, ఇది వాయువులోకి వచ్చే డోరు, ఇది వాయువు మూత ఉంది. వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. అదే జరిగింది అంటున్నాను. ఏమక ఒక్క మాటలు నైరుతి దోషాలతో అయితే హత్య చేయడమో చేయబడమో జరుగుతుంది. అంటే ఈ రెండిట్లో అదో ఒకటి జరిగింది. అలా అంటే ఈశాన్యంలో 3 వాక్యాలు అంటే మృత్యుభయం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు, ఆ ఇంటి 3వ కుమారుడు 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతతి 1వ కుమారుడిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. అగా మీ ఇంటికి ఆడపిల్ల ఏమైనా ఇబ్బంది పడుతుంది అక్క? అంటే మా కూతురా ఇలా ఇంటి ఇప్పుడు నాయన వాళ్ళ బిడ్డలు మా నాయన బిడ్డ నేనే ఒకదానివేనా? ఎందుకంటే వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ జరగాల. ఇంకా నీ విషయంలో తల్లిదండ్రులు బాధపడుతున్నారా? మా నాయన ఎప్పుడో మా పిల్లలు ఎప్పుడన్నా కానీ తల్లింది కదా, మళ్ళీ ఆమె బాధపడింది అంటే మీ అన్నలు కానీ ఎవరన్నా కానీ ఈ ఇంటి ఆడపిల్ల బాధపడాలి. ఇవల్ల జరగకూడదంటే ఇట్లా చక్కగా చేసుకోక. ఇంటి మీద ఎవరి ప్రభావం నా మీద పడిందా, పిల్లల మీద పడుతుందా? ఎవరు అందరినీ తింటేదాకా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మీద బాగా బలంగా పడింది. ఇప్పుడు అట్లా కాదక. ఇది ఏం జరిగిందంటే పిచ్చి పట్టిన వాళ్ళు కూడా ఉన్నారని రాసినాడు కదక. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి అంటే ఆయనకు మనస్థిమితమే లేదు కదా. ఏమక ఆయనకు మనస్థిమితం లేదు కదా.
కాబట్టి ఇది చక్కగా చేసుకో, పిల్లలు అందరూ బాగుపడతారు. ఒకవేళ మనం ఇక్కడ ఉండకుండా వేరే చోట ఉంటే చేసుకో. అంటే నీ ఇల్లు నువ్వు కొనేవా ఇది? అమ్మ వాళ్ళది మనకు నాకు వచ్చింది, మళ్ళీ నీకు ఇస్తే ఇది చేసుకోవాలక్క. చేసుకోవచ్చు. నువ్వు మద్రాసు పోయినా తప్పించుకోలేవు చూడక. ఎక్కడన్నావా నీ విధంగా ఎఫెక్ట్. ఇప్పుడు నీకు పెద్ద కొడుకు, పెద్ద ప్రథమ దేవరాక బిడ్డనా కొడుక? ఆయన చదువుతున్నాడా? ఎన్నేళ్ళు ఉంటాయి? 27. ఉద్యోగం చేస్తున్నాడా? సిఏ చదువుతున్నాడు, ఇంకా సబ్జెక్టులు అయిపోకుంటే ఇది కట్టి అన్నీ అయిపోతాయి. కానీ రేకు వికి ఇది ఇంత ఎత్తు కట్టి, మేము పెద్దగా కాదు, 2 అడుగులు ఎత్తు కట్టించాక ఇట్లా రస పెట్టి ఇట్లా ఏమక ఇది జరుగుతుండేది మీ ఇంట్లో. ఇప్పుడు నేను చదివినది కొంచెమన్నా జరిగిందాక అక్క, నేను పుస్తకం చదివినది కొంతన్నా జరిగిందా? అదే మా ఆయన కాలం ఇది. ఆయన ఇది చేసుకున్నాడు, ఇంకా మీరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, ఆయన అట్ట అయినాడు. ఆయన గురించి మేము ఆలోచన అంతే. నేను స్కేల్ ఇద్దరే స్కేల్ అమ్మా, సరేలేమ్మా, ఈడుందిలే. ఇప్పుడు ఇట్లా లైన్ కొట్టాక వీటికి ఇది 2.5 అడుగు ఎత్తు కట్టించి ఇట్లా దారి పెట్టుకో. ఏమక ఇది ఇట్లయితే నువ్వు బాగుపడుతుంది నాకు. ఇది మెట్లు బికే ఏమక మెట్లు పీకేస్తాం సరే. అట్లా పైకి ఉండే ఇవి ఉండని దీన్ని చక్కగా కాల్ చేయి. నువ్వు బాత్రూమ్ మీదకి మెట్లు వేసుకొని ఆ సందులో ఈయన పంపించాను వేసుకో. బాత్రూమ్ కూడా వద్దు ఏం అవసరం లేదు. దానికి ఉంటే దానికి కింద ఉంది అక్క. ఇక ఇప్పుడు ఇది ఏం చేస్తుంటే ఇది బాత్రూమ్ ఉండని ఏమక్క, ఈ బాత్రూమ్లో ఉండని ఈ గోడ కట్టు, ఈ రేకు ఒకటి తీసేది. ఇగో ఇట్లా గరెండ వరకు తీసేయక నువ్వు ఎవరన్నా అనుకూలం అయితే ఈరోజే తీపిసేవి. తీసేపించి నాకు వారానికి ఫోన్ చేయట్లుండేది. ఇది స్థలంలో కొలిచితాల కాక బాగా చూడు ఇట్లా వేసిన. ఇప్పుడు ఈ స్థలం ఇదల్లా కొలిచితాల కల ఈడుండాల వాకిలి. ఇది ఏం జరిగిందంటే ఈ ఇంటికి ఉత్తరమైంది కనుక స్థలానికి ఆ స్థలంలో కొలిచితాలకి ఇది వాయువంలోకి వచ్చింది. ఏమక ఈ వాకిన్లు ఇవల్ల ఏడవికి పెడతావు. వాకిన్లు పీకాలంటే కష్టం. ఒకటే లే పీకవైనా మళ్ళీ ఈ గోడ కట్టాల్సిందే. నువ్వు ఇంత ఎత్తు కట్టు చాలక. ఇక ఈ బాత్రూమ్ ఈ మెట్లు వికేదిరా. నీ మెట్లు వికేసి ఈయన పంపించి నా సందులు వేసుకో. ఏమక సందులు వేసుకొని దాని మీద వికేకి ఈయన పంపించిన నీకు అడ్డం లేకుండా. ఏమక అక్కడ కసు కొట్టాల కాను. కసు కొట్టాలా. ఇక ఇది చూడక వీటి నుంచి ఇట్లా అక్క, వీటి నుంచి ఇట్లా చక్కగా గట్టు కూడా ఇట్లనే ఇది ఇట్లా తీసుకో. 9 ఇంచులు 6.5 మందం. ఇది ఎంత మందం ఉంది పారు? అంతే తీసుకో. అంతే తీసుకోవాలా? నేను ఒక ఇటుక పెళ్ళేనేమో అనుకున్నా. వద్దు ఇది ఎంత మంది ఉంటే అంతే మందం తీసుకోక. తీసుకొని ఇట్లా చక్కగా ఇడికి వచ్చినాక ఇట్లా దారి పెట్టుకో. ఇట్లా దారి పెట్టుకోక ఇంకా అది కూడా బుడిపి ఈడ పెట్టంటావా? ఈడ పెట్టుకో. ఇట్లా ఈ డోర్ చక్కగా ఇట్లా ఈ మధ్యలో పెట్టుకో. ఏమక అక్కడ లేదా గోడ? ఇలా గోడ ఇటు వరకు వస్తుంది, దీనికి తగులుతుంది గోడ. ఈ మధ్యలో గనమ పెట్టుకో. ఈ రేకు మాత్రం ఇది తీసేపి ఒక రేకు. అది కట్ చేసేది ఇంక గోడ వికేదిలే, బ్లేడ్తో కట్ చేస్తాడు. చేపించినాక నాకు వారానికి ఫోన్ చేయక. సరేక ఇంకా ఏమన్నా డౌట్ ఉండే కొంచెం చెప్పుడు అడుగు. ఏదైనా డౌట్ ఉంటే అడుగుతారు. ఇగో ఈ బీరువాలు మర్చిపోవద్దు.
ఇక ఈడ వాకిలు ఉండే మంచి పని చేసిన బూర్సి ఇవి రెండు బంద్ చేయి. బయట పెట్టుకోవాలా. బయట కానీ దీని ఎత్తు బుడిపోయాక చుట్టూ ఆ గిర్రె కాటికి బుడిపిచ్చేస్తాయి. ఏమక అక్క ఈ స్థానంలో ఒక 3 వాక్యాలు ఉంటే మృత్యుభయం వేసు అక్క. అంటే మృత్యు వస్తుంది ఎవరికొరికి మధ్య సావే. మంచి పని చేసిన బుడిపిచ్చి సరే పోయేస్తామక్క బంద్ చేయి.